ఈరోజు మనం శంకుపూల మొక్క గురించి తెలుసుకుందాం. ప్రకృతిలో మానవ జీవితానికి అపారమైన ఔషధ విలువలను అందించే మొక్కల్లో శంకుపూలు ఒక ప్రత్యేక స్థానం కలిగి ఉన్నాయి. ఇవి శంకు ఆకారంలో ఉండి చిన్న సున్నితమైన పువ్వులు. వీటిని శంకుపుష్పి అని కూడా పిలుస్తారు. ప్రపంచవ్యాప్తంగా పలు రకాలుగా పెరుగుతున్న మన భారతీయ వాతావరణానికి అనుగుణంగా ఉండే ఈ మొక్క మన ఇంటి తోటల్లో సులభంగా పెంచుకోవచ్చు. దీనినే బటర్ఫ్లై పీ ఫ్లవర్ అని చెప్పి లేదా నీలిరంగు పూలు అని కూడా అంటారు. ఈ పువ్వులను దేవుని పూజలో కూడా ఉపయోగిస్తారు. ఇది ముఖ్యంగా తీగ జాతికి చెందిన మొక్క. ఆకులు చిన్నగా, మృదువుగా, పచ్చగా ఉంటాయి. పువ్వులు సాధారణంగా నీలిరంగులో, ఊదా రంగులో, తెలుపు రంగులో కూడా కనిపిస్తాయి. ఈ శంకు పువ్వు గుండ్రటి శంఖం ఆకారంలో ఉండడమే దీని ప్రత్యేకత. ఎక్కువగా ఉదయం నుండి మధ్యాహ్నం వరకు పువ్వులు విరగబూస్తాయి. శంకుపూల మొక్క ఎండకు, నీడకు రెండింటికి కూడా అలవాటు పడుతుంది. మితమైన నీరు, మంచినీరు ఊరే మట్టి అవసరం ఎక్కువ. ఎరువులు అవసరం లేకపోయినా జీవామృతం, సేంద్రియ ఎరువులు వేస్తే త్వరగా పెరుగుతుంది. పువ్వులు కూడా బాగా పూస్తాయి. వేధించే పీడలు కూడా తక్కువే. కాబట్టి ఇంటి తోటలలో సులభంగా ఈ మొక్కను పెంచుకోవచ్చు. ఇంకా శంకుపూలు సాధారణంగా అలంకార పువ్వులే కాకుండా ఔషధ విలువలు కలిగిన అద్భుతమైన మొక్క. ముఖ్యంగా మెదడు శక్తిని పెంచే మూలికగా ఆయుర్వేదం ఎంతో గౌరవిస్తుంది. మతిమరుపును తగ్గించడంలో సహాయపడుతుంది. ఆలోచన శక్తి, ఏకాగ్రత పెరుగుతాయి. ఆందోళన, ఒత్తిడిని తగ్గిస్తుంది. శరీరానికి తేలికపాటి శాంతి, సాంత్వనని ఇస్తుంది. ఈ పూలతో టీ చేసుకొని తాగడం వలన ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయట. శంకుపూలు తమ శుభ్రత, నీలికాంతి, సున్నితమైన పరిమళం వల్ల ఆలయాలలో మరియు పూజల్లో వినియోగిస్తారు. శంఖం పవిత్రం అన్న భావనతో ఈ పువ్వు కూడా శుభప్రదంగా భావిస్తారు. చిన్నపిల్లల చదువుకు, శుభం కోసం కూడా కొందరు శంఖపుష్పి పువ్వును దేవాలయంలో ఉంచుతారు. పూలలో ఉన్న స్వల్ప నెక్టార్ వల్ల తేనెటీగలు, సీతాకోకచిలుకలు ఆకర్షితమవుతాయి. ఈ జీవుల రాకతో మన తోటలోని ఇతర మొక్కలకు కూడా పరాగ సంపర్కం మెరుగై పర్యావరణ సమతుల్యం ఏర్పడుతుంది. మొత్తంగా చూస్తే శంకుపూలు అందం, ఔషధ విలువ, పర్యావరణ ప్రయోజనం ఈ 3 లక్షణాలను ఒకేసారి కలిగి ఉన్న అరుదైన మొక్క. ఇంట్లో ఈ మొక్క పెంచితే పూల సౌందర్యంతో పాటు ఆరోగ్య, ఆధ్యాత్మికత, ప్రకృతిలో అనుబంధం, ఇన్ని లాభాలు మనకు కనిపిస్తాయి. మరి మీరేమంటారు? థ్యాంక్ యూ.